కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన పత్రికలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళ పత్రికలు. ఇగో జూలైలో స్థానిక ఎన్నికలు అంటూ చూడొచ్చు. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు ఏర్పాటు చేస్తున్న నాయకులు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. 1-2 రోజులలో గవర్నర్ సంతకం చేశాక గెజిట్ విడుదల కానుంది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గ గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఒక్కొక్క దానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతోంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఆ పాలక వర్గాలు లేవు. వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ సమయం వరకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది చెప్తాను నేను ఇక్కడ. అందుకే జూలైలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలా 3 రకాలుగా కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంటి అంటే అది కాదు, వీళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిపితే పూర్తి స్థాయిలో ఓడిపోతాం, ఒక్క సీటు కూడా రాదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే లగచర్లకు సంబంధించిన ఘటనతో గిరిజన లంబాడి బిడ్డలు దూరంగా ఉన్నారు. దాంతోపాటుగా మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు రెడ్డిలు దూరంగా ఉన్నారు. దాంతోపాటు బీసీలకు సంబంధించిన కులగణన సరిగే జరగలేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎస్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని భేదాభిప్రాయాలు, అంటే మంత్రివర్గ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలలో కొన్ని అభిప్రాయాలని సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జరిగే అంశం కనబడతలేదు. సో ఫైనల్గా కూడా జరిగే అంశం ఏంటంటే ఏంది, భయపడి ఎన్నికలను తాత్కాలికంగా వాయిదేశారు. ఇది వాస్తవమైన విషయం. దీన్ని ఇట్లా రాయకుండా రివర్స్ రాస్తుంది. వాళ్ళ పత్రిక కదా, వాళ్ళ పత్రిక ఎట్లయినా రాస్తుంది, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి.